హనుమంతుడు ఈ ఒక్క పేరు చాలు నిరాశ నిస్తేజం భయం ఆవహించిన మనస్సుల్ని ఉత్తేజం చేయటానికి. జై బజరంగబలి ఈ ఒక్క నినాదం చాలు యువతలో ఉత్సాహశక్తి ఉద్దీపింపచేయటానికి. హనుమ ఈ ఒక్క నామం చాలు అనంతమైన ఆధ్యాత్మిక యానంలో పరమపద సోపానాన్ని చేరుకోవడానికి. అందుకే ఆంజనేయునికి కేవలం భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో అనేక మంది భక్తులు ఉన్నారు. పసిబాలల్ని బాలాంజనేయుడిగా, యువతను వీరహనుమాన్గా, వృద్ధులను యోగాంజనేయుడుగా, ఎవరు కోరుకున్న రీతిలో వారిని అనుగ్రహించే కారుణ్యమూర్తి ఆంజనేయుడు. పరమ వైష్ణవ భక్త శిఖామణి ఆంజనేయుడు తలచిన వారికి తలపులలోని అభిష్టాలను సిద్ధింపచేస్తాడు. ఆర్తితో పిలిస్తే ఆపన్నహస్తం అందించే సులభసాధ్యుడైన దైవం ఆంజనేయ స్వామి. భక్తుడు భగవంతుడు ఒక్కటయ్యే మార్గానికి వారధి హనుమ. కార్యదీక్షకు సాధక లక్షణాలకు ప్రతీక ఈ పవనసుతుడు. హనుమలో ఎంతటి గాంభీర్యమైన ఉత్తేజం కనిపిస్తుందో అంతే స్థాయిలో మృదుమధురమైన వాక్చిత్త సంస్కారాలు కనిపిస్తాయి. ఎంతటి అనుపమానమైన దేహదారుఢ్యం కనిపిస్తుందో అంతటి సమున్నతమైన బుద్ధిబలం కూడా వ్యక్తమవుతుంది. ఎంతటి అపారమైన శాస్త్ర పాండిత్యం ప్రకటితమవుతుందో అంతే తీక్షణమైన బ్రహ్మచర్య తేజం భాసిస్తుంది. ఎంతటి ప్రతాపరౌద్రం కనిపిస్తుందో అంతటి పరమశాంతి చిత్తం కూడా దర్శనమిస్తుంది. అంతేనా, వాక్య కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, ప్రియసఖుడు, వినయమూర్తి, రామభక్తాగ్రేసరుడు ఇలా అనేక శక్తుల మేలుకలయిక హనుమ. హనుమాన్ అనే శబ్దానికి జ్ఞానవాన్ అనే అర్థం. హనుమంతుడు జ్ఞానసంపన్నుడు, వ్యాకరణ పండితుడు. హనుమ సూర్యభగవానునికి ప్రత్యక్ష శిష్యుడు. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై మరొక పాదం ఉంచి సూర్యుడి రథగమనానికి అనుగుణంగా సంచరిస్తూ ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి వద్ద సకల శాస్త్రాలను అభ్యసించాడని పురాణాలు చెబుతున్నాయి. హనుమ ఘడియకు 1,70,000 యోజనాల వేగంతో ప్రయాణించి సూర్యుని గమనాన్ని అనుసరిస్తూ విద్యాభ్యాసం చేయడమే హనుమలోని కార్యదీక్షకు ఒక ఉదాహరణ. సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి హనుమ మంత్రి మాత్రమే కాదు, అత్యంత ప్రియ స్నేహితుడు కూడా. సుగ్రీవుడు అగ్రజుడైన వాలికి భయపడి దేశాలు పట్టి తిరుగుతుంటే అతనికి ధైర్యం చెప్పి రామునితో స్నేహం చేయించి వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి అధిపతిని చేయడం ద్వారా హనుమ తన గురువైన సూర్యభగవానుని రుణం తీర్చుకున్నాడు. వీటన్నిటికన్నా సమున్నతమైన అంశం ఏమిటంటే సూర్యవంశంలో జన్మించిన రామచంద్రమూర్తికి హనుమ దాసానుదాసుడు. వీరిరువురి మైత్రి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.
ఇలా సూర్యునితో సూర్యవంశంతో ఉత్తమ మైత్రి కలిగిన హనుమను సూర్యాంజనేయుడుగాను భక్తులు కొలుచుకుంటారు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. హనుమంతుడు ప్రాణప్రదాత కూడా. శ్రీరామ వియోగ దుఃఖం భరించలేక ఆత్మాహుతికి సిద్ధపడ్డ సీతమ్మకు రామయ్య క్షేమం తెలిపి ఆమెను ఆత్మహత్యా ప్రయత్నం నుంచి విరమింపజేసిన వాడు హనుమ. ఇంద్రజిత్తు చేసిన అస్త్ర ప్రయోగానికి నిశ్చేష్టులై పడి ఉన్న వానరులందరికీ ఓషధీ పర్వతాన్ని తీసుకురావడం ద్వారా ప్రాణప్రదానం చేసింది కూడా హనుమంతుడే. సంజీవని తీసుకురావడం ద్వారా లక్ష్మణ ప్రాణప్రదాతగా రాముని అభినందనలు అందుకున్నది హనుమే. ఓం ఆంజనేయాయ నమః. హనుమంతుడు నిస్వార్థ సేవకు, భగవద్భక్తికి, శక్తికి, నమ్మకానికి ఒక ప్రతీక. ఓం ఆంజనేయాయ నమః. వాయుదేవుని అంశతో అంజనాదేవికి పుట్టిన హనుమంతుడు కర్మయోగికి ఒక తార్కాణం, ఆధ్యాత్మిక దృక్పథానికి ఒక నిదర్శనం. సముద్రాన్ని గోష్పాదమంతగా భావించి అవలీలగా దాటిన మహావీరుడు, రాక్షసులను దోమలుగా తలంచి మట్టుపెట్టిన ధైర్యశాలి హనుమంతుడు. రామదూతగా రావణునితో మాట్లాడటంలో, రామసుగ్రీవుల మైత్రి సందర్భంలో తన ప్రతిభా పాటవాలను ప్రదర్శించిన నీతిశాస్త్ర కోవిదుడు. బుద్ధిశాలి ఆయన, వాయుదేవునితో సమానుడు. బ్రహ్మచర్యానికి హనుమంతుడు ఒక ఆదర్శం. నేను రామదూతను, రాముని సేవించడం నా కర్తవ్యం. రాముడి దయ వల్ల నాకు భయం లేదు. రాముని సేవించడంలో నాకు మరణం కలిగినా దాన్ని ఆనందంగా ఆహ్వానిస్తాను అన్న శ్రీరామదాసుడు హనుమంతుడు. ఎలాంటి నిబంధనలు లేని హనుమంతుని ప్రేమకు పరవశించిన రాముడు చిరంజీవిగా ఉండేటట్లు వరమిచ్చాడు. అంతేకాదు, తనతో పాటు హనుమంతుడి విగ్రహం కూడా పూజింపబడుతుందని వాగ్దానం చేశాడు. అందుకే ఊరూరా రామమందిరాలు, హనుమంతుని విగ్రహాలు దర్శనమిస్తాయి. ఒక్క జంగజాచినాడు అగ్గిదూర్పు పడమర. హనుమ చిరంజీవి అనటానికి ద్వాపరంలో భీమార్జునులకు కనపడినట్లు చెబుతారు. గరుత్మంతుడికి, సుదర్శనుడికి, సత్యభామకు శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా గర్వభంగం చేసినట్లు గాథలున్నాయి. అలాగే కలియుగంలో కూడా మానస సరోవర ప్రాంతంలో మారుతి దర్శనమిచ్చినట్లు మహాయోగులు చెబుతారు. దుష్టానాం శిక్షణార్థాయ శిష్టానాం రక్షణాయ చ రామకార్యార్థ సిద్ధ్యర్థం జాతః శ్రీ హనుమాన్ శివః. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయటానికి సాక్షాత్తు పరమశివుడు రామకార్యాన్ని సిద్ధింపచేసే సంకల్పంతో హనుమంతునిగా అవతరించాడని పరాశర సంహిత ద్వారా మనకు తెలుస్తోంది. వైశాఖమాసం కృష్ణపక్ష దశమి శనివారం, పూర్వాభద్ర నక్షత్రం, కుంభరాశి, మధ్యాహ్న వేళలు కర్కాటక లగ్నంలో ఆంజనేయుడు జన్మించినట్లు పరాశర సంహిత చెబుతోంది. శివుని అష్టమూర్తులలో ఒకరైన వాయుదేవుని అనుగ్రహం ద్వారా
కేసరి అనే వానరవీరుని భార్య అంజనాదేవి తపఫలితంగా రుద్రతేజం హనుమ జన్మించాడు. రామరావణ సంగ్రామంలో కూడా అనేక చోట్ల హనుమలోని రుద్రతేజాన్ని వాల్మీకి మహర్షి వివరించాడు. ప్రళయకాల రుద్రుని వలె హనుమ భాసించారనే పోలిక కూడా రామాయణంలో అనేక చోట్ల కనిపిస్తుంది. రుద్రవీర్య సముద్భవాయ నమః అని హనుమద స్తోత్రం కూడా హనుమను రుద్రావతారమూర్తిగా నమస్కరిస్తోంది. వీటన్నిటి ద్వారా హనుమను పరిపూర్ణ రుద్రావతారంగా గ్రహించాలి. ముక్కోటి దేవతల శక్తులు హనుమలో దాగి ఉన్నాయి. త్రయస్త్రింశత్కోట్యర్బుద రుద్రగణ సేవితాయ నమః అని స్వామివారి నామాల్లో ఉంది. వీటి ద్వారా అమోఘ బలసంపన్నుడు, అనంతమైన శక్తుల మేలు కలయిక ఆంజనేయ స్వామి అని తెలుస్తోంది. పరం జ్యోతి పరమేశం రుద్రం కాంచనాద్రికమనీయ విగ్రహం పవన పుత్ర బహుపాపల విత్రం అందుకొనుమ వందన సహస్రం మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ మహాబలి మహరుద్ర మహవజ్ర శౌర్యవంత వీర హనుమ. కేవలం హనుమ అంటే ధైర్యం మాత్రమే కాదు, అతడు మహోన్నత యోగమూర్తి కూడా. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. హనుమంతుడు త్రిమూర్తి అవతారం, బ్రహ్మవిష్ణు మహేశ్వర తత్వం, భగవద్భక్తులకు కల్పవృక్షం, అమాయకులైన పిల్లలకు పట్టుకొమ్మ. ఆధ్యాత్మ రామాయణ సుందరకాండలు హనుమద్రావణ సంవాదం అనే ఘట్టంలో హనుమంతుడు రావణునికి బోధించిన ఆధ్యాత్మిక తత్వం పరిశీలిస్తే ఆయన ఎంత బ్రహ్మవేత్తయో అవగతమవుతుంది. దాస్యభక్తికి హనుమంతుడు ఒక ప్రత్యక్ష నిదర్శనం. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం అంటూ హనుమద్దండకం చదివితే చాలు సర్వ పాపాలు నశిస్తాయి, భయాలు బాధలు కలుగవు, భాగ్యాలు చేకూరుతాయి, భూతప్రేత పిశాచాలు దరిచేరవు. భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మదేవం పటంచుం ప్రభాతంబు సాయంత్రమీ నామ సంకీర్తనల్ చేసి నీ రూపు వర్ణించి నీ మీదనే దండకం ఒక్కటించేయను హించి నీ మూర్తిని గాంచి నీ సుందరం పెంచి నీ దాసదా సుందరై రామభక్తుండనై నిన్నునే కొల్చెదన్నీ కటాక్షంబునందూచితే వేడుకల్ చేసితే నామురారించితే నన్ను రక్షించితే అంజనాదేవి హనుమానంజనాసూనుః వాయుపుత్రో. హనుమంతుని ద్వాదశనామాలు నిత్యం పఠిస్తే మృత్యుభయం ఉండదు, సర్వత్రా విజయం తప్పక కలుగుతుంది. విభీషణకృతమైన శ్రీ ఆపదుద్ధారక హనుమస్తోత్రం పఠిస్తే రోగాలు నశిస్తాయి, నీటి వల్ల వచ్చే ఆపదలు కాని, బ్రహ్మరాక్షస భూతాల వల్ల కలిగే భయాలు కాని కలుగవు. శ్రీ ఆపదుద్ధారక హనుమస్తోత్రాన్ని ప్రదోషకాలంలో కాని ఉదయాన కాని దీన్ని చదివితే అర్ధసిద్ధి కలుగుతుంది, కీర్తి వస్తుంది. త్రిసంధ్యలలో ఈ స్తోత్రాన్ని భక్తితో చదివితే సర్వ సౌఖ్యాలు తప్పక కలుగుతాయి. నాంజనేయ నమోస్తుతే. అదేవిధంగా హనుమద్గాయత్రిని జపం చేస్తే రామభక్త హనుమాన్ యొక్క కృపను పొందవచ్చు, ఇష్టాభిష్టాలను తీర్చుకోవచ్చు. హనుమంతుణ్ణి మంగళవారం నాడు కాని శనివారం నాడు కాని సింధూరంతోనో లేక తమలపాకులతోనో పూజిస్తే ఆయన చాలా సంతోషించి కోరిన కోర్కెలు తీరుస్తాడని ఒక నమ్మకం.
ఈ హనుమంతుడు అంజనేసుతుడు అతి బలవంతుడు. సుందరకాండ పారాయణం చేసి ఆంజనేయునికి తమలపాకుల మాల వేస్తే ఏ కార్యం మొదలుపెట్టినా శుభాలే కలుగుతాయి. శత్రుకర్షణుడు రామాయణంలో సుందరకాండ పారాయణం చేయడం ద్వారా సర్వాభీష్టాలను నెరవేర్చుకోవచ్చు. తత్వార్థ దృష్టితో చూస్తే రాముడు పరమాత్మ, సీత ఆత్మ, హనుమంతుడు ఆచార్యుడు. భగవంతునికి దూరమైన జీవుని వెతకడానికి ఆచార్యుడు పూనుకోవడమే సుందరకాండ. హనుమంతుడు చారణులు సంచరించి ఆకాశ మార్గంలో పయనించడానికి సంకల్పించాడు. ఆకాశమంటే పరబ్రహ్మం, దానిలో వెళ్లడమంటే బ్రహ్మనిష్ట కలిగి ఉండడం. ఒక సాధకుడు భగవంతుని చేరడానికి చేయవలసిన సాధనలు సుందరకాండలో కనిపిస్తాయి. ముకుడై రామనామమున పరవశుడయ్యే హనుమంతుడు ఒక ఉపాసకుడు. సంసారమనే సముద్రాన్ని తరించి ఆత్మదర్శనం చేసుకుని తిరిగి భగవానుని చేరాలనుకోవడమే సుందరకాండలో హనుమంతుడు ఆచరించిన మహత్కార్యం. బుద్ధిబలం, యశస్సు, ధైర్యం, వాక్పటుత్వం, సమరశీలత, ఇలా ఒకటేమిటి అనంత శక్తులకు నెలవైన స్వామి హనుమ. హనుమ జీవితమే ఒక సందేశం. హనుమన్నామమే తారక మంత్రం. పసివారి నుంచి పండు ముసలి వరకు హనుమంతుని నామం ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. కొండంత అండ మన పక్కనే ఉందన్న నిశ్చింత కలుగుతుంది. అందుకే హనుమ రామాయణ మహామాలకు రత్నమయ్యాడు. సకల మానవ కోటికి ఆరాధ్యుడయ్యాడు. నిజ జీవితంలో మనం ఎదుర్కొనే అనేకానేక సంఘర్షణలకు, చింతలకు హనుమ మార్గదర్శనం చేస్తాడు. జీవితంలో ఎదగాలనే ప్రతి ఒక్కరూ హనుమను ఆదర్శంగా తీసుకోవాలి. రామాయణంలోని అనేక సన్నివేశాల్లో హనుమ ప్రవర్తించిన తీరు ఇందుకు ఉదాహరణగా నిలుస్తుంది. సుగ్రీవుడికి మంత్రిగా అండదండలు అందిస్తూ సకల గుణాభిరాముడైన శ్రీరామచంద్రుడికి దాసానుదాసుడై జగన్మాత సీతమ్మ తల్లి ఔదార్యానికి పాత్రుడై రామాయణ మహామాలారత్నంగా విలసిల్లాడు. మన లక్ష్యాన్ని సాధించడానికి పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, ఎక్కడ ఒదిగి ఉండాలో, ఎక్కడ యుక్తిని ప్రయోగించాలో, ఎక్కడ శక్తిని ప్రదర్శించాలో హనుమ ద్వారా వాల్మీకి మహర్షి మనకు తెలియజెప్పాడు. శ్రీరాముడు వానరులందరిలోనూ శ్రేష్ఠుడైన హనుమంతుడి కార్యసాధకత్వ సామర్థ్యాన్ని విశ్వసించి సీత కనిపిస్తే గుర్తుగా ఇవ్వమని తన అంగుళీయకాన్ని హనుమకే ఇచ్చాడు. రామకార్యాన్ని స్వకార్యంగా భావించిన హనుమ సముద్రలంఘనం చేసి, లంకాదహనం చేసి అద్వితీయమైన కార్యాన్ని సాధించాడు. ఇంతటి ఘనకార్యం చేసినా నేను రాముడు విడిచిన బాణాన్ని మాత్రమే అంటూ వినయంగా హనుమంతుడు రాముని పాదాల మీద సాగిలపడ్డాడు. అది హనుమ ఔన్నత్యం. హనుమ లక్ష్యాన్ని ఎలా సాధించాడో ఒక్కసారి చూద్దాం. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమకు దారిలో అనేక ప్రమాదాలు, ప్రలోభాలు ఎదురయ్యాయి. వాటిని హనుమ ఎదుర్కొన్న తీరు ఈనాటికి ఆచరణీయం, అనుసరణీయం. కొన్నిసార్లు మనకి సహాయ సహకారాలని అందించేవాళ్లే మన కార్యసాధనకు అవరోధాలవుతారు. సముద్రలంఘనం సమయంలో మైనాకుని వృత్తాంతం ఇదే విషయాన్ని తెలుపుతోంది. అప్పుడు హనుమ సున్నితంగానే తన కార్యాన్ని గూర్చి తెలిపి రామకార్యంలో విరామం తీసుకోకుండా ముందుకు సాగిపోయాడు. కొన్నిసార్లు మన శక్తియుక్తులని కార్యసాధనలోని అంతిమ లక్ష్యానికే తప్ప స్వల్ప విషయాలకు వృధా చేయకూడదని సురస వృత్తాంతం చెబుతోంది. సీతాన్వేషణలో కలిగిన అపోహలు, భ్రమలను తార్కిక జ్ఞానంతో తొలగించుకుని స్థిర చిత్తంతో సాగిపోయాడు హనుమ. ఒకానొక దశలో సీతమ్మను కనుగొనలేనేమోనని, రామకార్యాన్ని సాధించలేనేమో అన్న నిరాశ నిస్పృహలకు లోనై ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ మనోబలంతో తనకు తానే ధైర్యం తెచ్చుకుని తిరిగి పట్టుదలతో ప్రయత్నించాడు. లంకలో అత్యంత దయనీయమైన స్థితిలో
ఏది చూసినా రావణుని మాయే అనే అనుమానంతో ఉన్న సీతకు రామలక్ష్మణులు వస్తారనే ధైర్యాన్ని తిరిగి కల్పించడానికి ఏమి చేస్తే ఆమె తనను రామబంటు అని నమ్ముతుందో ఆ రామకథాగానమే చేస్తూ ఆమెకు సంతోషాన్ని కలిగించాడు. ఇది హనుమ నుండి మనం నేర్చుకోవలసిన భావప్రసార నైపుణ్యం, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అని అర్థం. మనం ఏదైనా కార్యాన్ని సాధించడానికి కేవలం పట్టుదల, కార్యదీక్ష మాత్రమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అవసరం. నమ్మకముంటే ఎంతటి అసాధ్యాన్నైనా సుసాధ్యం చేయవచ్చని సంజీవని పర్వతం తేవడం ద్వారా నిరూపించాడు. ఇలా ప్రతి దశలోనూ హనుమ జీవితం మనకు ఆదర్శమే. మనం ఇక నుండి హనుమ గుణగణాలను చిన్నారులకు చెప్పి వారిని బలమైన వ్యక్తిత్వం కలవారిగా తీర్చిదిద్దుదాం. ఎందుకంటే హనుమంతుని భక్తులకు ఎన్నడూ అపజయం లేదు, ఓటమి రాదు. లక్ష్య సాధనలు తనకంటూ ఒక నిర్దిష్ట మార్గాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించిన కార్యసాధకుడు ఆంజనేయుడు. అమేయ బలపరాక్రమ సంపన్నుడైన అంతా రామనామ మహిమ వల్లే సాధ్యమైందని చెప్పి అచంచలమైన స్వామి భక్తిని చాటే దాసానుదాసుడు ఆంజనేయుడు. ఇన్ని సుగుణాల కలబోతైన హనుమను సదా స్మరిద్దాం, జన్మను చరితార్థం చేసుకుందాం. నా